అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. నేను ఈరోజు చెప్పబోయే అంశము సాయి పదం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, సద్గురు సచ్చిదానంద సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ గురువే నమః. ప్రపంచంలో ఎవరికైనా, మానవులకైనా, దేవతలకైనా, త్రిమూర్తులకైనా, ఎవరికైనా గురువు కావాలి. గురు అనుగ్రహంతోనే మనందరం ఈ జగత్తులో మనగలుగుతాము. బిడ్డ తల్లి గర్భము నుండి భూమిపైకి అవతరించినప్పుడు తల్లి మొదటి దైవం అవుతుంది. తర్వాత ఆ బిడ్డకు విద్యాబుద్ధులు నేర్పి ఈ లోకాన్ని చూపించేవాడు తండ్రి. తండ్రి రెండవ గురువు అవుతాడు. తర్వాత గురువు మనకు విద్యాబోధలు చెప్పి మనకు జ్ఞాన సమవార్జనకు కావలసిన అన్ని హంగులు చేకూర్చేవాడు గురువు. మూడవ స్థానంలో గురువు ఉన్నాడు. ఇక నాలుగవ స్థానంలో సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు, ఈ విశ్వశక్తి ఉంది. ప్రపంచంలో అందరికన్నా గొప్పవాళ్ళు, అందరికన్నా శక్తివంతమైన వారు అమ్మ లలిత త్రిపుర సుందరీ దేవి. ఆమె అనుగ్రహంతోనే ఈ జీవకోటి చైతన్యము చెందుతున్నాయి, నడవగలుగుతున్నాయి, చూడగలుగుతున్నాయి, తినగలుగుతున్నాయి. సర్వశక్తులు ప్రసాదించే ఆ తల్లి ఈ ప్రపంచంలో అన్నిటికైనా మూలాధారమైనది. అందుకే జగజ్జనని మనకు అందరికీ, త్రిమూర్తులకు కూడా సైతం ఆదేశాలను పంపి ఈ ప్రపంచాన్ని నడిపించే జనజీవన శక్తి అమ్మవారు. అలాంటి అమ్మవారుకు పాదాభివందనములు చేస్తూ నమస్కరిస్తున్నాను. తర్వాత గురువు ద్వారానే మనం భగవంతుడిని చూడగలుగుతాము. అట్టి గురువులలో ఎంతోమంది మన దేశంలో రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల కులాలు ఉన్నాయి, రకరకాల ప్రాంతాలు ఉన్నాయి. అన్నిటిలోనూ గురువు ఉన్నాడు. అన్ని మతాల వారికి గురువు ఉన్నాడు. గురువే దైవం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడికి గురువు సాందీపుడు, శ్రీరాముడికి వశిష్ఠుడు. అలాగా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గురువు ఉంటాడు. మానవులు కూడా ఈ పవిత్రమైన భారతదేశంలో ఎందరో సద్గురువులు ఆవిర్భవించి తమ చర్యల ద్వారా, తమ జీవన విధానం ద్వారా, తమ బోధల ద్వారా సర్వమానవాళికి వాళ్ళు అనేకమైనటువంటి జ్ఞాన పరిమళాలను అందించారు. తద్వారా మానవులు తరిస్తున్నారు. అలాంటి వారిల్లో షిరిడి అనే కుగ్రామములో జన్మించినటువంటి వాడే సాయి నాథుడు. సాయి నిరాకారుడు, నిరాడంబరుడు, నిర్గుణ సాకారుడు. ఆయన నాది పలాని కులమని, పలాని మతమని ఏనాడూ చెప్పుకోలేదు. నేను దైవమని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయన జీవన విధానము నిరాడంబరంగా సాగింది. షిరిడి కుగ్రామంలో ఆయన 60 సంవత్సరాల పాటు ఆయన జీవనం సాగించాడు. ఆయన జీవన విధానాన్ని పట్ల, ఆయన పట్ల ఆకర్షితులైన ఎంతోమంది మేధావులు, న్యాయవాదులు, తర్వాత జ్ఞానులు అందరూ ఆయన ఆశ్రయించి వాళ్ళు జన్మను సార్థకత చేసుకున్నారు. అలాంటిది సాయి సద్గురుని ఆశయాలు, ఆదర్శాలు మనందరం పాటించి మనం కూడా శ్రద్ధ సబూరీలను కలిగి జీవకోటికి సహాయం చేస్తూ మనము లబ్ధిని పొందుతూ భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక తత్వజ్ఞానములో, ప్రవాహములో మనం కూడా ఓలలాడాలని నా కోరిక. ఆయన సాయి సద్గురువు మనకందరికీ గురువే. ఎవరైతే ఆధ్యాత్మిక, భక్తి, మోక్ష జిజ్ఞాస కలిగిన, ఆసక్తి గల వాళ్ళ జిజ్ఞాసులు ఉంటారో వాళ్ళందరికీ సాయినాథుడు గురువే. సాయినాథుడు సద్గురువు. ఎందుకంటే సాయినాథుడు అందరికీ ప్రేమ, కరుణ, దయ ఇవన్నిటిని మనకు అందించారు. ఆ దోవలోనే నేను కూడా ఆయనకు నమస్కరిస్తున్నాను. సాయి నిన్ను చూసి మురిసింది మేను, నాలో తెలరేగే ఆశంత నీవేగా.
సాయి నిన్ను చూసి మురిసింది మేను, నాలో చెలరేగే ప్రేమంతా నీవేగా అన్నాడు ఓ కవి. అతనే ఆ కవి మరొక చోట మంచితనము నీవయ మంచుకొండ నీదయ, ఒక్కసారి రావయ మొక్కుకుందు బావయ, మంచితనము నీవయ మంచుకొండ నీదయ అన్నాడు. మరో చోట దండాలు దండాలు బాబయ్య సాయి బాబయ్య మా గుండెల్లో కొలువుండిపోవయ్యా, దండాలు దండాలు బాబయ్య సాయి బాబయ్య మా గుండెల్లో కొలువుండిపోవయ్యా అన్నాడు మరో కవి. మరో చోట రకరకాలుగా ఇలాగ పాటలతోనూ ఆటలతోనూ ఆయన మెప్పించారు. సాయి సాయి చేతులెత్తి మొక్కుకొందు సాయి బాబా, చిత్తమందు నిలుపుకొందు చిన్మయ రూప, చేతులెత్తి మొక్కుకొందు సాయి బాబా, చిత్తమందు నిలుపుకొందు సాయి బాబా. జగమంతా సాయిగా జనమంతా భక్తిగా కొలిచేరు అనుదినము మురిసేరు ఇది నిజం, జగమంతా సాయిగా అంటూ జగమంతా సాయిని దైవంగా కొలుస్తున్నారు. కానీ ఆయన ఏ రోజు సాయి నేను దేవుడిని ప్రకటించుకోలేదు. అంత యసుమానం అంతా ఒకే ఒక దేవుడు, అతనే సద్గురువు. అటువంటి నిరాళాకారుడైన నిరంబరుడైన సాయి సద్గురుని మనంతా ఆశ్రయించి ఆయన పాదాలకు నమస్కరించి మన జీవన విధానంలో సాయి చూపినటువంటి మానవీయ విలువలను మనం తెలుసుకొని మనం కూడా మన మనుగడను శాంతియుతంగా గడపాలని నా కోరిక. ధన్యవాదములు.